అందరికీ నమస్కారం. పల్లికిపోదాం చలోచలోకి స్వాగతం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు స్పెషల్ ఏంటంటే రెడ్ రైస్తో సాంబార్ రైస్ చేస్తున్నాము. దేశీ విత్తనాలతో వచ్చిన వరి, లేకపోతే చిరుధాన్యాలు కానీ, లేకపోతే మట్టి పాత్రలు కానీ, వీటి మీద అవగాహన కల్పించడానికి మాత్రమే అని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాము. ఆల్రెడీ మనం సోప్ చేసుకుని నానబెట్టుకున్న వైట్ రైస్ని ఇటువైపు ఉడికించుకుంటున్నాము. అదేవిధంగా ఇంకొక మట్టి పాత్రలో పప్పుని కూడా ఉడికించుకుంటున్నాము. ఇదిగోండి, కందిపప్పు చాలా మెత్తగా మన మట్టి పాత్రలో చక్కగా ఉడికిపోయింది. ఇందులోనూ ఇది పక్కన పెట్టుకొని తాలింపు వేసుకుందాము. ఇప్పుడు ఈ సాంబార్ రైస్ తాలింపు కోసం మనకు అందుబాటులో ఉన్న కూరగాయలను సిద్ధం చేసుకున్నాము. అందులో మనకి చూడండి ఈ వెరైటీలు: టమాటాలు, సొరకాయ, దోసకాయ, బీన్స్, గుమ్మడికాయ, బెండకాయ, క్యారెట్, మునక్కాడలు. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. వీటితో పాటుగా మట్టి పాత్రలోనే వేసుకుంటున్నాము. అల్లం, ఇందులో మనకి ఉల్లిపాయ వేయలేదండి, కావాలనే. మీ దగ్గర ఏ కూరగాయ మొక్కలు ఉంటే అవే వేసుకోండి, ప్రాబ్లం లేదు. అది ఇదని కాదు, ఏ ఉన్నాయి. ఇంకా మన ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనకు అందుబాటులో లేవు ఆకుకూరలు. సో ఇవన్నీ తాలింపు పెట్టుకుందాము. అవతల రైస్ కూడా చక్కగా ఉడుకుతుంది, రెడ్ రైస్. చూసారా, మనం వేసుకున్న ముక్కలన్నీ మంచిగా ఉడికినాయి. సో కందిపప్పు వేసుకొని ఆ రైస్లో మంచిగా మిక్స్ చేసుకుందాము. సో ఒక 2-3 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి. కొంచెం కారం, పచ్చిమిర్చి వేసుకోండి సరిపడినంత. సాల్ట్ కూడా వేసుకోండి ముక్కల్లో. ధనియా పొడి మీకు ఎలా కావాలంటే మిగతా మసాలాలన్నీ అలా వేసుకోండి. మనం యాజ్ సింపుల్ యాజ్ అన్నమాట. సో ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేస్తున్నాము అందులో. ఆ ఉడుకుతున్న రైసు పప్పులో కలిపేస్తే వారా రైస్తో సాంబార్ రైస్ రెడీ అయిపోతుంది అన్నమాట. యాక్చువల్గా మన సాంబార్ రైస్లో ముక్కలే ఎక్కువ ఉంటాయి రైస్ కంటే కూడా, రైసు పప్పు కంటే కూడా. సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. నవ్వారతో సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఈరోజు శ్రీరామనవమి స్పెషల్ ఏంటంటే బొబ్బట్లు, ఇంకోటి ఏంటంటే దద్దోజనం. ఇది దద్దోజనం, అది కూడా టేస్ట్ చూద్దాము. ముందుగా సాంబార్ చూద్దాం. బాగుంది, డిఫరెంట్ రెసిపీ. నవ్వారాతోని, కాలాబట్ రైస్తో ఎక్కువ వెరైటీస్ అండ్ మిల్లెట్స్తో ఎక్కువ ఫోకస్ చేసి పెడుతుంటాము. మన దగ్గర పండించినవి కాబట్టి వాటితోనే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.